కోస్తా కూర్చుంటే ఎప్పుడు అసలు పని అవ్వదు. ఎందుకు కళ్ళగద్దుకుంటున్నా నేను? మైండ్ అబ్సెంట్, బాడీ ప్రెసెంట్. నిజంగానే కోపం వస్తుందండి. ఇట్లా మొత్తం ఈ 2 లైన్స్ అయిపోయినాయండి. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో అయితే మన మిద్దె తోట షాప్ ఓపెనింగ్ అని ఈ కొంచెం మన కూకట్పల్లి బ్రాంచ్ ఓపెనింగ్ సందర్భంగా మిద్దె తోటను త్యాగం ఇచ్చానని చెప్పాలన్నమాట. అట్లేం లేదండి, కానీ కొంచెం శ్రద్ధ చూపించకపోయేసరికి తోట ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తూ ఇప్పుడు ఇవాళ ఏం చేయబోతున్నాను అనేది వీడియోలో షేర్ చేస్తాను. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్. ముందైతే ఇదిగోండి, చూస్తున్నారా, బంగారం లాగా మెరిసిపోతుంది చింత చిగురు. దీన్ని హార్వెస్ట్ చేసుకోవాలి. కాకపోతే ఇది నేను తర్వాత చేస్తానండి. ఇంకా ఏమేమి తోట ఎట్లా ఉందో ఒకసారి చూసేయండి. వాతావరణం అయితే పూర్తిగా డల్ అయిపోయిందండి. ఇంకా మళ్ళీ చీకటి అయిపోద్ది అని చెప్పి ముందు చింత చిగురు కోద్దామని కోసేస్తున్నాను. ఇదిగోండి, చూసారా అసలు ఎట్లా ఉందో బంగారం. అటు నుంచి ఎండబడుతుంటే భలే మెరుస్తూ ఉంది. ఇది కోస్తా కూర్చుంటే ఎప్పుడు అసలు పని అవ్వదు. ఎందుకు కళ్ళగద్దుకుంటున్నా నేను? మైండ్ అబ్సెంట్, బాడీ ప్రెసెంట్. దీని సంగతి తర్వాత చూద్దాము. మిద్దె తోటలో బంతి మొక్కలు ఉంటే కనుకండి, చక్కగా వాటిని విత్తనాలు కొంచెం తీసుకుని మిగిలిన అన్నిటినీ కూడా కొంచెం బాగా ఇట్లా క్రష్ చేస్తే చేతికి అయిపోతున్నాయి, ఎండిపోయి ఉన్నాయి అన్నమాట. అలా చేసుకుని ప్రసాదంలాగా అందులో కొంచెం వేసుకోండి. లేదంటే ఏదన్నా మొక్క గ్రోత్ లేదు, వేరు ప్రాబ్లం ఏదన్నా ఉంది అనుకున్నా కూడా ఆ మొక్కలో ఇవి ఎక్కువ శాతం వేసుకోండి. మనకి మొదలు పెట్టడం వరకే టైం అండి. భయపడతాము, అబ్బా అప్పుడు ఇదంతా చెయ్యాలి కదా అని చెప్పి మొదలు పెట్టామంటే అది అయిపోతుంది. ఈ గడ్డి అయితే మాత్రం మాకు అదేదో శాపంలాగా ఉందన్నమాట. మిద్దె తోటకు పట్టిన శాపంలాగా, శనిలాగా. అంత పెద్ద పెద్ద మాటలు అనకూడదు, కానీ నిజంగానే కోపం వస్తుందండి. ఇంకా ఇంతంత గడ్డి పెరిగిందంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి తోట ఎన్ని రోజుల తర్వాత నేను చూస్తున్నాను. ఈ మట్టికి ఫాస్ట్గా పెరిగిపోతాయి. మనం పెట్టిన మొక్కలు పెరగవు, కానీ ఈ ఫాస్ట్గా పెరుగుతాయి. ఇవన్నీ ఒక పక్కకి వేసుకుని చక్కగా తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేసేటివేనండి. ఎరువులోకి అయితే వేయొద్దు అస్సలు. ఇప్పుడు కూడా అసలు షాప్కి వెళ్ళి తిన్నగా ఏదేమైనా సరే ఓపిక ఉంది లేదా అని ఆలోచించొద్దు సునీత. వాళ్ళు అసలు ఏమైనా మొక్కల పని చేయాల్సిందే అని డిసైడ్ అయ్యి వచ్చానమాట పైకి. అసలు ఓపిక లేదు నిజంగా చెప్పాలంటే. ఇలాంటివన్నీ మళ్ళీ మనం వేసుకోవచ్చండి మనం మంచిగా ఎరువులకి. ఇవి సపరేట్గా వేసుకుందాం, అవి సపరేట్గా వేసుకుందాం కలిపి. ఇంకేంటండి మీవి ఎలా ఉన్నాయి మొక్కలు? ప్రస్తుతం ఏ స్టేజ్లో ఉన్నాయి? ఎండాకాలం మొత్తం కూరగాయలు వచ్చే స్టేజ్లో ఉన్నాయా? అసలు ఈసారి ఎండలు ఏంటో అర్థం కావట్లేదండి. మరీ దారుణంగా ఉంది పరిస్థితి ఇప్పుడే. ఇది గంగబాయల కూర కూడా మొత్తం అంతా బాగా వచ్చేసింది. ఇది ఎరువులు వేసాం అనుకోండి, ఊరికే కంపోస్ట్ అయిపోద్ది. మెత్తగా ఉంటుంది కదా, అంతా వాటర్ కంటెంటే ఉంటుంది అందులో. ఇప్పుడు ఇవాళల్లా నాకు జస్ట్ ఈ కలుపు తీయటం వరకే సగం అవుతుందండి. రేపు మళ్ళీ వచ్చి మట్టి మొత్తం అంతా మంచిగా కదిలిచ్చేసి అప్పుడు ఏం చేయాలి అనేది ఆ వీడియోలో షేర్ చేస్తా. అంటే ఎందుకు నేను మళ్ళీ కొత్త మొక్కలు పెట్టట్లేదు అనేది ఆ వీడియోలో చెప్తాను. ఎంత బలంగా పెరిగిందో చూడండి ఈ తోటకూర.
ఇది కూడా కొంచెం ఉంచుకుందాము. ఏంటోనండి, గార్డెనింగ్ చేస్తూ ఏదో అలా నాకెందుకో ఒక 2 మంచి మాటలు అంటే ఎందుకో ఈ కలుపు తీస్తున్నా కదా, అలాగే మన చుట్టూతా కూడా మనకు నచ్చని మనుషులు అంటే మనుషులందరూ ఒకలాగానే ఉంటారు. లుక్స్ వైజ్ కాదండి, వాళ్ళ ఆలోచనలు కానివ్వండి, వాళ్ళ వ్యవహారం కానీ మనకు నచ్చినప్పుడు నిర్మోహమాటంగా దూరంగా పెట్టడం చాలా ఉత్తమం. ఇంకొకటి, ఇప్పుడు ఎలా అయితే మన చుట్టూతా ఈ మొక్కల చుట్టూతా ఉన్న కలుపు తీసేస్తున్నామో, కలుపు ఉంటే మొక్క పెరగదు. అలాగే మన చుట్టూతా అలాంటి మనుషులు ఉన్నారనుకోండి, ఆ నెగిటివిటీ మధ్యలో మనకి కొత్త ఆలోచనలు రావన్నమాట. ఎంతసేపు వాళ్ళు స్ప్రెడ్ చేసే నెగిటివిటీ గురించే మన మైండ్ కూడా ఆలోచిస్తూ ఉంటుంది కనుక మనకంటూ కొత్త ఆలోచనలు రావు. అందుకని చెప్పి అలాంటి వాళ్ళని దూరంగా పెట్టి మన పని మనం చేసుకుంటూ పోతే చాలా మంచిది. అలాగే నీకు నచ్చిన పని నువ్వు చేసుకో, వాళ్ళేమంటారో వీళ్ళేమంటారో అనేది కాదు. మీకు నచ్చింది మీరు చేసుకోండి. నాకు నచ్చిన పని నేను చేస్తాను. ఎవరినో మెప్పించాలనో లేకపోతే ఎవరి దగ్గర ఇంప్రెషన్ కొట్టేయాలనో చేసే పనులు అది మనకు సంతోషాన్ని ఇవ్వండి. ఎక్కువ కాలం మనం అవి చేయలేము, అలా చేయాలి అనుకున్నా కూడా. సో అలా మీ చుట్టూతా ఎప్పుడు కూడా ఒక పాజిటివిటీని క్రియేట్ చేసుకుంటూ హ్యాపీగా ఉండండి. ఇలా మొక్కల చుట్టూతా ఉన్న కలుపుని ఎలా అయితే తీసేస్తున్నామో అలాగే మన చుట్టూతా ఉన్న నెగిటివిటీకి దూరంగా ఉండండి. హలో హాయ్ బాయ్ బాయ్ అన్నట్టు ఉంటే మంచిదన్నమాట. ఏమంటారు? ఇదిగోండి, చూస్తున్నారా, ఇక్కడ నుంచి ఇట్లా మొత్తం ఈ 2 లైన్స్ అయిపోయినాయండి. ఈ మధ్యలో లైన్ కూడా అయిపోయింది. మొత్తం అంతా నీట్గా, అంటే నేను చెప్పాను కదండి, తవ్వని వాళ్ళేమి జస్ట్ కలుపు తీయడం వరకే అని చెప్పి అంతవరకు నీట్గా చేసుకున్నాను. ఇంకా ఇందాక మనం ముందు చెప్పుకున్నట్టుగానే ఈ కలుపు మొక్కలను అయితే దూరంగా పడేయాలి. అదండి, ఎలా అనిపించినాయి నా 4 మంచి మాటలు? అంటే మీకు తెలియదని కాదు, జస్ట్ ఎందుకు అట్లా చెప్పాలనిపించింది. ఈ మధ్య ఎక్కువ నెగిటివ్ థింకింగ్, నెగిటివ్ థాట్స్ ఎక్కువైపోతున్నాయి అనిపిస్తుంది. అంటే చుట్టుపక్కల మాట్లాడే వాళ్ళని బట్టి, అంటే మనకి తారసపడే వ్యక్తులను బట్టి అట్లా అనిపిస్తుంది నాకు. ఇంకా చాలా, అందుకని చెప్పాలనిపించింది, చెప్పాను. మీకేమనిపించింది? ఇలా ఏదైనా మోటివేషనల్గా మనం తోట పని చేసుకుంటేనో వంట పని చేసుకుంటున్నో మాట్లాడుకుంటే బాగుంటుందా ఏంటనేది చెప్పండి. మరి ఈరోజు వీడియో మీకేమనిపించింది అనేది తప్పకుండా చెప్పండి. అసలు ఈ మధ్య మీరు మాట్లాడటం మానేశారు. మీరు చెప్తా ఉంటే నాకు అర్థమవుతుంది ఏదైనా కానీ. సో చెప్తా ఉండండి. మరి మీ తోటలు ఎలా ఉన్నాయి ఏంటనేది కూడా తప్పకుండా కామెంట్స్లో షేర్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ మొక్కలు పెంచాలి, ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటూ మీ సునీత.